ఒక విషయం చెప్పాలి అనుకున్నప్పుడు ఒక ఉదాహరణగా చెప్తారు. దాన్ని మనం ఉపమానం అంటాం. ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు తండ్రి ఇద్దరు కుమారులు తెలుసు కదా, కుమారుడు తప్పిపోయిన కుమారుడు అంటారు. అక్కడ వాళ్ళ పేరు చెప్పాడా? చెప్పలేదు. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు అని చెప్పారు. అలాగే అదొక ఉపమానంగా చెప్తారు. రెండవగా మనం చూసుకుంటే ఏంటంటే, ఇప్పుడు త్రోవ పక్కనే పడ్డ విత్తనాలు, మంచి మనలో పడ్డ విత్తనాలు అని చెప్పేసి యేసు ప్రభువారు పోల్చి చెప్తారు. దాన్ని ఉపమానంగా చెప్తారు. అంటే ఉపమానంలో ఏముండవు అంటే పేర్లు ఉండవు. కానీ ఇక్కడ ఈ లాజరు దానిలో దేవుడు ఏం చెప్తాడు? లాజరు అని పేరు చెప్తున్నాడు. ఓకేనమ్మా, లాజరు అని పేరు చెప్తున్నాడు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడున్నారు? ధనవంతులు ఎప్పుడున్నారు? మోసే టైంలో ఉన్నారని చెప్పేసి వాక్య భాగం మనకి సెలవిస్తుంది. ఇంతకీ ఆ లాజరు ధనవంతులు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారండి లాజరు ధనవంతులు? మీ అందరికీ సుపరిచితమైన వాక్యమే. కాకపోతే మీరందరూ కూడా ఈరోజు ఈ వాక్య భాగంలో మీ హృదయంలో పెట్టుకుంటే మీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మీరు చెప్పేదిగా ఉండాలి. అంతే. ఈరోజు వాక్య భాగం అందరూ ఇంటికి మీ కుటుంబాలకు చెప్తారా లేదా? చెప్పేవాడు చేద్దాం ఒకసారి. మీ కుటుంబానికి చెప్తే మీ కుటుంబాన్ని రక్షించేది ఎవరు తెలుసా? మీరే. ఎందుకంటే ఒక వాక్యం తెలియదు కదా, అందుకని. సో ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్న సంగతి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అబ్రహాము రూపున ఆనుకున్నటువంటి లాజరు ఎక్కడున్నారు? అలాగే ధనవంతులు ఎక్కడున్నారంటే వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. అది మనం అంటాం కదా నరకం అని చెప్పేసి. అసలు ఆ పాతాళం ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం అప్పుడు కూడా పాతాళం ఉంది, పరదేశం ఉంది అని మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఎక్కడ ఉంది? ఉందా? ఉంటే ఎక్కడ ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకోవాలంటే యోధా పత్రిక 1:1-6 చదువుకున్నాం ఒకసారి. యోధా రెఫరెన్స్ చాలా జాగ్రత్తగా రాసుకోండి. యోధా పత్రిక 1:6 మరియు ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములు విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసిన ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది, కటిక చీకటి. ఏం కనిపిస్తుంది? కటిక చీకటి. రెండవగా మనం చూసుకుంటే అసలు ఈ పాతాళంలో చీకటి పిలములు అని ఉంటాయన్నమాట. చీకటి పిలములు అని చూసుకుంటే 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటికి చీకటి గల విలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను అన్నారండి. సో ఎక్కడ ఉంటాయి? కటికి చీకట్లు ఉంటాయి పాతాళంలో. ఇంకేముంటాయి? చీకటి పిలములు ఉన్నవి. అందరికి అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? పాతాళంలో ఏముంటాయమ్మా? కటికి చీకట్లు. రెండవది ఏముంటది? పిలములు. ఓకేనా? మూడవదిగా చూసుకుంటే మనం చదువుకున్న వాక్య భాగంలోనే అగాధం ఉంది. ఏముంది? అగాధం. అగాధం అంటే ఏంటంటే అడుగు లేని స్థలము. అగాధం అంటే ఏంటి? అడుగు లేని స్థలము. మూడవదిగా చూసుకుంటే మనం పరిశుద్ధులు విశ్రమించే స్థలము. ఎవరు?
అర్థమవుతుందా? రైట్. మూడోది ఏంటంటే అగ్నిలో వేదన పడుతున్న స్థలం. అగ్నిలో వేదన పడుతున్న స్థలం ఎన్నున్నాయి? చీకటి పిల్లలు ఒకటి, రెండోది చూసుకుంటే అగాధము, మూడోది చూసుకుంటే పరిశుద్ధులు విశ్రమించే స్థలము, నాలుగోది చూసుకుంటే అగ్నిలో యాతన పడుతున్న వాళ్ళ స్థలం ఉన్నవి. ఇవి పాతాళంలో ఉన్నవి. ఓకేనమ్మా? మరి పాతాళం భూమి కింద ఉందా? మరి భూమి కింద ఉంటే అబ్రహాం మరి ఈ జనులందరికీ తండ్రి కదా, మరి అతను పాతాళంలో ఎలా ఉన్నాడు? అర్థమవుతున్న వాక్యం చాలా జాగ్రత్తగా విను. ఇప్పుడు మరి ఇంకో మాట మనం మాట్లాడుకుంటాం. యేసు ప్రభు వారు శిలువలో ప్రాణం పెట్టక మునుపు పాతాళంలో పరిశుద్ధులు ఇక్కడ ఉన్నారు. యేసు ప్రభు వారు శిలువలో ప్రాణం పెట్టిన తరువాత పరిశుద్ధులు పరదేశం ఎక్కడ ఉంది? ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన వాక్య భాగము అంశం. అయితే మీరు ఒకసారి మనం చూసుకుంటే యేసు ప్రభు వారు ప్రాణం పెట్టక మునుపు పాతాళములో, పాతాళం ఎక్కడ ఉంది అంటే భూమి కింద భాగంలో ఉంది. భూమి కింద భాగంలోనే పరిశుద్ధులు ఉన్న స్థలం ఉంది, అగ్నిలో వేదన పడుతున్న స్థలం ఉంది. మరి ఎక్కడ ఉంది బైబిల్లో అని మనం ఒక్కసారి మనం చూద్దాం. చూడండి ఏ వాక్యం చూస్తారంటే మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చేరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగమును దిగిననియు అర్థమించుచున్నది కదా. చాలు. అక్కడ మీకు ఆ బైబిల్ గ్రంథంలో 2 అనే అంకె ఉంది. అక్కడ 2 అనే అంకె ఉందా? ఆ 2 అనే అంకె కింద పుట్నోట్లో మొదట అని కూర్చోండి. వస్తాయి పుట్నోట్ అంటే బైబిల్ ఉంది కదా, చివరి భాగం ఉంటుంది కదా, నంబర్స్ 2 అనే అంకె చదివినప్పుడు అందులో పుట్నోట్లో 2 అనేది ఆ 2లో మనకి అర్థం ఇచ్చాడు. ఆరోహణం అంటే ఏంటి? మొదట అంటే దేవుడు యేసు ప్రభువు చనిపోయిన తర్వాత మొదటగా ఎక్కడికి వెళ్ళారు? భూమి యొక్క కింద భాగంలోకి వెళ్ళారు. మరి భూమి యొక్క కింద భాగంలో ఏముంటుంది? పాతాళం కదా. భూమి యొక్క కింద భాగంలో ఏముంటుంది? పాతాళం ఉంటుంది. అందులోనే పరిశుద్ధులు ఉన్నారు. మరి యేసు ప్రభువు ప్రాణం పెట్టి కింద భూమి కింద భాగాన్ని చెరగా తీసుకుని పోయాడు. చెరగా తీసుకుపోవడం అర్థం ఏంటంటే వీళ్ళు పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో అంటే పరదేశం అంటాం కదా మనం, పరదేశుని చెరగా తీసుకుపోయాడు. ఎక్కడ తీసుకుపోయాడు? 3వ ఆకాశంలోనికి తీసుకుపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? 3వ ఆకాశంలోనికి తీసుకుపోయాడు. 3వ ఆకాశం ఎక్కడ ఉంది? పాతాళంలో నుంచి వాళ్ళకి విడుదల చేసి ఎక్కడ తీసుకెళ్ళాడు? 3వ ఆకాశానికి. 3వ ఆకాశం అసలు మొదటి ఆకాశం ఏంటి, 2వ ఆకాశం ఏంటి, 3వ ఆకాశం ఏంటి అని మనం చూసుకుంటే మొదటి ఆకాశం మనకు కనిపించే ఆకాశము, 2వ ఆకాశం విశ్వాసమనే ఆకాశము, 3వ ఆకాశం పరదేశు. అందుకే మనం రాకడ సమయంలో యేసు ప్రభువు ఎక్కడ వస్తాడు? మేఘాల మీద. అది మనం పాడుకుంటాం, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు అని మనం పాట పాడుకుంటాం తెలుసా. అంటే ఎక్కడికి వస్తారు? 2వ ఆకాశానికి వస్తారు. దాన్ని మధ్య ఆకాశము అంటారు. మొదటి పునరుద్ధానం అప్పుడు సమాధులు తెరవబడి మొత్తం కూడా ఎక్కడికి వెళ్తారు? మధ్య ఆకాశానికి వెళ్తారు. దాన్ని విశ్వాసము ఆకాశం అంటారు. మరి ఆ చనిపోయిన యేసు ప్రభువు చనిపోక ముందు వరకు ఉన్న పరిశుద్ధులు అందరూ కూడా
ఒక స్థలం ఉంది. ఆ స్థలం నుంచి చెరగా తీసుకుపోయాడు. ఎక్కడికి అంటే మూడవ ఆకాశానికి తీసుకుపోయాడు. మరి మూడో ఆకాశం ఎక్కడుంది? మూడవ ఆకాశం ఎక్కడుంది అని మనం చూసుకుంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి మనం చదివితే ఇక్కడ పౌలు గారు చెప్తారండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు ఏంటంటే, నాకు ఒక దర్శనం కలిగింది. నేను చెప్తాను చూడండి, మీరు చదవకపోయినా పర్లేదు, భావం చెప్తాను చూడండి. 1 నుంచి 7 వచనాలు ఉంటాయన్న దాంట్లో పౌలు గారు ఏం చెప్తారంటే, నాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం ఎప్పుడంటే 14 సంవత్సరాల కింద ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒకసారి చదవకపోయినా చూడండి, ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక పర్సన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? 3వ ఆకాశంలోనికి. అర్థమవుతుందమ్మా? 3వ ఆకాశంలోనికి. నెక్స్ట్, అతను శరీరంతో కొనిపోయాడు, శరీరం లేకుండా కొనిపోయాడు, నాకైతే తెలీదు, అది దేవుడికే తెలుసు. అట్టి మనుషులు నేను ఎరుగుదును. అతడు ఎక్కడికి వెళ్ళండి? పరదేశంలోనికి. అంటే ప్రస్తుతం పరదేశం ఎక్కడ ఉంది? 3వ ఆకాశంలో ఉంది. చాలు, ప్రస్తుతం పరదేశం ఎక్కడ ఉంది? 3వ ఆకాశము. అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభువు ప్రాణం పెట్టిన తర్వాత పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా చెరగా పైకి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? అందరినీ 3వ ఆకాశంలో. 3వ ఆకాశం అంటే పరదేశు. అసలు పరదేశం అంటే అర్థం ఏంటి? వనము, తోట. పరదేశం అంటే అర్థం ఏంటి? వనము, తోట. ఎప్పుడన్నా మీరు చిన్నప్పుడు మా స్వర్గం ఎలా ఉందంటే చెట్టుకి నీళ్లు పోస్తుంటారు అని చెప్పుకున్నారు. అమ్మ మీకు తెలుస్తుంది, ఎప్పుడన్నా విన్నారా? స్వర్గం ఎలా ఉందంటే చెట్టుకి నీళ్లు పోస్తారు అని మా పెద్దోళ్ళు చెప్తారు. పరదేశు అంటే అర్థం ఏంటంటే వనము లేదా తోట. ఎలా చెప్తారు? వనము, తోట అని చెప్పేసి. ఇప్పుడు మనకి అసలు పరదేశం ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు. మరి యేసు ప్రభువు వారు అవ్వని ఆదాము సృష్టించినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? వాళ్ళ పాపము చేయక ముందు వాళ్ళు ఎవరు? పరిశుద్ధులే. వాళ్ళ జీవితంలోకి పాపం రాకముందు వాళ్ళు ఎవరు? పరిశుద్ధులే. ఆ పరిశుద్ధులు ఏం చేస్తారు? తోటనే చేర్చపరుస్తున్నారు. ఏదేదో అనే ప్రదేశంలో ఒక తోట ఉంది. ఆ తోటను చేర్చపరుస్తున్నారు. వాళ్ళు చెట్లకి నీళ్లు పోసి పెంచుతున్నారు. పరదేశంలో అదే ఉంటుంది. మీకు పక్కన 2వ అధ్యాయం ఉంటుంది. జీవజల వృక్షములు తినుటకు, భుజించుటకు అంటాడు. జీవజలపు వృక్షములు లేదా పండ్లు భుజించుటకు పరిశుద్ధులు ఉంటారు. అంటే మరి జీవజలపు వృక్షాలు ఎక్కడ ఉన్నాయి? అప్పుడు మనకి దేవుడు అవ్వ ఆదాము ఏర్పరిచినప్పుడు జీవజల వృక్షం తిన్నారా? పండు తిన్నారా? తెలియదు కదా. అది ఎక్కడ ఉంది? వనములోనే ఉంది, పరదేశంలోనే ఉంది. అంటే పరదేశం అర్థం ఏంటి? వనము లేదా తోట. వాళ్ళందరూ ఇప్పుడు ఆ పని చేస్తున్నారు పైన. ఇది నిరూపణగా ఇంకొకటి మనం చూసుకుందాం. నిరూపణ ఏంటంటే కింద భూభాగం కూడా ఉందా? మీకు ఇంకా తెలియాలనుకోండి, సమూయేలు గ్రంథం ఉన్నది. మీరు చెప్పొద్దులే, జస్ట్ రాసుకోండి, నేను చెప్తాను. 1వ సమూయేలు 28వ అధ్యాయంలో 11, 12, 13 నేను అంశాలు చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే, ఒక రోజు సౌలు కర్ణ పిశాచి అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడండి. ఎక్కడికి వెళ్తాడు? కర్ణ పిశాచి. కర్ణ పిశాచి అంటే ఏంటి? కర్ణము అంటే చెవి, పిశాచి అంటే దయ్యము. చెవి గల దయ్యము. ఆ స్త్రీ దగ్గరికి వెళ్తాడు. ఆ స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్తాడు సౌలు అంటే, సౌలు ప్రార్థన చేస్తుంటే దేవుడి దగ్గర నుంచి జవాబు రాదు. రాకపోయాకే ఈ సోలు చెప్పేవాళ్ళు కర్ణ పిశాచులు వీళ్ళు ఎంతమంది అంటే 9 రకాలు 10 రకాలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఎవరు? సౌలు. సౌలు వెళ్ళేసి, అమ్మా
ఒక వ్యక్తిని నేను చెప్తాను అతన్ని తీసుకురమ్మంటాడు అంటే మరి ఆయన చెప్తే దేవుళ్ళు దయ్యాలు వస్తాయా? రావు. అంటే కర్ణ పిశాచి అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దయ్యాన్ని వీళ్ళు ఈజీగా మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళ అండర్లో ఉండేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నా మీద ఇప్పుడు నేను ఉన్నాను, నేనేం చేస్తానంటే నేను ఒక దయ్యాన్ని అనుకోండి, నేను వేరే మనిషితో ఆ పిల్లోడు కర్ణ పిశాచి మంత్రాలు చెప్తున్నాను అన్నమాట. సో నేను అతనికి కాంటాక్ట్ లో ఉంటాను. ఏం చెప్తాను నేను? పిల్లోడు పేరు చెప్పినప్పుడు నేను వెళ్ళి ఆ పిల్లోడు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను. ఇప్పుడు సో చెప్పేటప్పుడు అంతే మావాడే చెప్తారా? ఇప్పుడు విన్నారా కదమ్మా? విన్నారు కదా? అలాగే ఒక దయ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? కర్ణ పిశాచి. వాళ్ళు చేసుకుని ఏం చేస్తారంటే ఇప్పుడు సౌలు వెళ్తున్నాడు. సౌలు మా పేరు బయటికి తీసుకురామన్నాడు. అప్పుడు ఆమె ఏమైందో తెలుసా? చదువు ఒకసారి 12వ అధ్యాయం వచనం చదువు. ఆ స్త్రీ ముందు భూమిలో నుంచి బయటకు రావాలి. స్త్రీ చెప్తుంది నేను ఎవరిని రప్పించాలి అని ఎవరు అడుగుతుంది? సౌలు అడుగుతుంది. అతడు సమయం రప్పించాలని చెప్పేసి అన్నారు. ఎవరు? సౌలు అన్నారు. ఆ స్త్రీ సమయాన్ని చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి నువ్వు సౌలువే, నీవు నన్ను ఎందుకు మోసపుచ్చునవని సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడింది చెప్పి మాత్రమే అదే చెప్పుకున్నప్పుడు నీకు ఏం కనబడిందో అదే నాకు చెప్పన్నాడు. ఆమె చూడండి, దేవతలలో నుండి ఒకడు భూమిలో నుంచి పైకి రావడం నేను చూశాను అన్నది. అర్థమవుతుందా? ఎక్కడ వస్తుంది? దేవత బాగా యేసు ప్రభువు ప్రాణం పెట్టక ముందు పరదేశం ఎక్కడ ఉంది? పాతాళంలో ఉంది. అర్థమవుతుందా? పాతాళంలో ఉంది కాబట్టి ఇప్పుడు అదే కదా భూమిలో నుంచి దేవతల నుంచి ఒకడు భూమి నుంచి పైకి రావడం నేను చూచితిని. ఇంతకు అర్థమవుతుందా? అంటే యేసు ప్రభువు ప్రాణం పెట్టక ముందు పరదేశం ఎక్కడ ఉంది? పాతాళంలో. ప్రాణం పెట్టిన తర్వాత చెరగా తీసుకొని పోయాడు. ప్రస్తుతం ఎక్కడ ఉంది పరదేశం? మూడవ ఆకాశంలో ఉంది. ఇది అండి ఇది మీకు అందరికి ఇప్పుడు అర్థమైనా? పాతాళం ఎక్కడ ఉంది? యేసు ప్రభువు చనిపోక ముందు, చనిపోయిన తర్వాత. పరదేశం ఎక్కడ ఉంది? చనిపోక ముందు, చనిపోయిన తరువాత భాగము. ఇప్పుడు మన వాక్య భాగంలో వద్దాం. ఇప్పుడు ఈ వాక్యం అర్థం అవ్వాలంటే అది మొత్తం మీకు అర్థమైంది. ఇప్పుడు వాక్య భాగం మీకు అర్థమవుతుంది. ఈ వాక్య భాగం మనం ఒకసారి చూసుకున్నట్లయితే మీ అందరూ తెలిసిందే లాజరు ధనవంతుడు. లాజరు అనే వ్యక్తి ఎవరండి? లాజరు అంటే ఒక పేద వ్యక్తి. సో అతనికి తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నాడు, దరిద్రపు స్థితిలో ఉన్నాడు. అతను వంటికి కురుపులు వచ్చున్నాయి. ఎవరికి? లాజరు అనే వ్యక్తికి. కానీ తినడానికి తిండిలో కుక్కలు వచ్చి నాకుతున్నాయి. తినడానికి తిండుగా లేదు. కనీసం ఆ ధనవంతుడు ఉన్నాడు కదా, ఆ లాజరు ఉన్నాడు కదా, ఆ లాజరు తినేటప్పుడు మిగిలిన ఎంగిలి మెతుకులు ఉంటాయి కదా, ఇక్కడ రొట్టెలు వంటి ఎంగిలి మెతుకులు అని అర్థం. ఆ ఎంగిలి మెతుకులన్నా ఆ రొట్టె ముక్కలంతా తిన్నామని ఎంతో ఆశించాడు. ఎవరు? లాజరు. కానీ అది కూడా దొరకనివ్వలేదు. ఎవరు? రాజు. దొరకనివ్వేసరికి సరే మనిషికి ఎవరికన్నా మరణం తప్పదు. మరణం తప్పుదా? ఇప్పుడు మహాశివుడు దొరికాడు అనుకోండి, మీకు బాగా బలం ఉంది, ఇంకొక 100 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకుతాము, లేదా 2 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకు, 3 సంవత్సరాలు ఎక్స్ట్రా బతుకు. కానీ మరణం తథ్యం. మరణం తథ్యం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మరణం అనే వాక్యాలను తెరిచావో అప్పటి నుంచి నీ జీవితం స్టార్ట్ అవుతుంది. మరణం అనే వాక్యాల నుంచి నువ్వు లోపలికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మన జీవితం మొదలవుతుంది. అలాగే మొదలైన ఎవరికి? లాజరుకి. భూమి మీద బ్రతికినంత కాలం కూడా ఓకేనా, లాజరు ఏ స్థితిలో ఉన్నాడు? దరిద్రపు స్థితిలో ఉన్నాడు.
అయితే తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మరణించిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు అని మనం చదువుకున్నాం. రెండవదిగా చూసుకుంటే ఇంకో వ్యక్తి ఎవరు? ధనవంతుడు. ఇక్కడ మనం ధనవంతులు అనుకున్నాం కదండి. ఇప్పుడు మామూలుగా మనలో మనం మాట్లాడుకున్నాము. సో ధనవంతుడు అని అంటే మన మామూలు ఏం చేస్తారు? బాగా ఎవరైనా ధనవంతులు ఏం చేస్తారు? అతను మంచి వ్యక్తే, కానీ అతను ఎందుకు నరకానికి పోవాల్సి వచ్చింది, పాతాళ అగ్నికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని అంటే, ఇప్పుడు చూసుకుంటే నేనే ఉన్నానండి, ధనవంతులు అనుకుంటే కాసేపు నేనేం చేస్తున్నాను? యేసుని నమ్మలే, కానీ యేసున్నాడని నాకు తెలుసు. యేసున్నాడని నాకు తెలుసు. ఎందుకు తెలుసా? నాకు తెలుసా? అక్కడ తండ్రి అయిన అబ్రహామా అన్నాడు. ఎవరు? ధనవంతుడు. చదువుకున్నా కదా, తండ్రి అయిన అబ్రహామా అన్నాడు. అంటే అబ్రహాము తెలుసు అంటే యేసు కూడా తెలిసే ఉన్నాడు. తెలియకుండా తండ్రి అయిన అబ్రహాము ఎలా అంటాడు? ఆ ధనవంతుడు. రైట్. సో అది ఏం చెడ్డపల్లేం చేయలేదు, కానీ ఒక్కటే చేశాడు, ధనాన్ని ప్రేమించాడు. చాలా మంది అనుకుంటారు ధనవంతులు నరకానికి పోరు, ధనవంతులందరూ నరకానికి పోరు. ధనాన్ని ఎవరైతే మితిమీరి ప్రేమిస్తారో వారు మాత్రమే. అందుకే ఒకసారి ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నేను చిన్నప్పటి నుంచి నేను అనుసరిస్తున్నానయ్యా, ఇంకా నాలో ఏమి పోవాలంటే నీ దగ్గర ఉన్న ధనాన్ని నువ్వు విడిచిపెట్టిరా అంటే ఆ యవనస్తుడు ఏం చేస్తాడు? మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు? ధనాన్ని ప్రేమించాడు. అయితే మరి ప్రేమించిన చనిపోక తప్పదు కదా. అయితే ఒకరోజు ఏం చేశారంటే, అతను ధనం ఎంతవరకు ప్రేమించి హాస్పిటల్కి వెళ్ళాడు, పని అవ్వట్లేదు. హాస్పిటల్ చూశారు, డాక్టర్లందరూ కూడా ఆ యొక్క అయిపోతున్నాడు. అప్పుడు ఆయన కళ్ళలా మొత్తపడుతున్నామే. ఎవరివి? ధనవంతుడివి. కళ్ళలా మొత్తపడుతూ ఎవరో వచ్చి అతను లాక్కొని పోతున్నారు అన్న ఫీలింగ్ అతను కలిగింది. మీరు అనుకుంటారు జనాలు చూసావా ఆయన లాక్కొని పోతున్నారా లేదా డౌట్ వస్తుందా? వస్తున్నారా చెప్పండి. ఆ మాట నేను చెప్పలేదండి. లూకాసు సువార్తలో 12వ అధ్యాయంలో 19-20 వచనం చెప్తే, వెర్రివాడా ఈ రోజే నేను నీ ప్రాణమును కోరుచున్నాను. నీ ధనం ఎవరి కోసం చేర్చుకుంటావు? అర్థమవుతుందా? నీ ధనం నువ్వు ఎవరి కోసం చేర్చుకున్నావు? వెర్రివాడా ఈ రోజు సాయంత్రమే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. చాలా మంది ఆ విషయం తెలియదు. డబ్బుతో తిన్నామా అంటే తినము, త్రాగము, సుఖించుము, అవి కాదు మనకు కావాల్సింది. ఈ ప్రాణం ఎప్పుడైందో దేవుడు మాత్రమే తెలుసు. చాలా మంది పేపర్లు ఎప్పుడు చూస్తారండి, మా తండ్రి గారు మరణించి ఉన్నారు, స్వర్గానికి